ఇందాకే పువ్వులు, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపళ్ళు కొనటానికి వెళ్ళానన్నమాట. పువ్వులండి 20 రూపాయల చెటాకు ఉండేది 30 రూపాయలు అయిపోయింది ఇవాళ. అసలు పండగలు ఏమన్నా ఉంటే 30 రూపాయలు కాస్త 40 రూపాయలు కూడా చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇంకా అసలు ఒక్కొక్క చోట అయితే 50 రూపాయలు అవే పూలు. అంటే పండగ ఉంది రేపు ఏదన్నా అంటే 50 రూపాయలు అయిపోతున్నాయి. రేట్లు అట్లా పెరిగిపోతున్నాయి. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి అసలు పూలే కొనేవాళ్ళం కాదండి. ఒక పళ్ళెం తీసుకొని వెళ్తే మందారాలు, సన్నజాజి పూలు, బిళ్ళ పూలు, గరుడవర్ధన, నందివర్ధన ఇలా దేవుడికి సంబంధించిన పూలన్నీ కోసేవాళ్ళం. ఇట్లా ఏవో ఒకటి దాన్ని ఏమంటారు నిత్యమల్లె అని కూడా ఉండేది. అవన్నీ కూడా దేవుడికి పెట్టేవాళ్ళం అండి. ఇంట్లో పూసిన పూలనే దేవుడికి పెట్టేవాళ్ళం. ₹1 ఖర్చు పెట్టి దేవుడికి ఎప్పుడు కొనేవాళ్ళం కాదు. అట్లాగే కొబ్బరికాయలు కూడా, కొబ్బరి చెట్లు ఉండేవి. ఆ కొబ్బరికాయ దింపి మా నాన్నగారు ఆ పలుగుతో ఆ కొబ్బరికాయ పీచు తీసి ఉంచేవాళ్ళు. అవే కొట్టేవాళ్ళం. ఇప్పుడు నిజంగా ఇదిగో తీసుకున్నాను ఉసిరికాయలు పావు కిలో ₹40, అరకిలో 80. నాకైతే ఒక చెటాకు పూలు ఒక రోజు వస్తాయి. రోజు పెడతాం కదా. కాకపోతే ఏంటంటే ఈ చామంతి పూలు అయితే ఒక రోజు పెడితే అవి వాడకుండా ఉంటే ఇంకా అలానే ఉంచేసి వాటిపైనే మొన్నాడు ఒక 2-3 పూలు పెడతాను అనమాట. అలా పెడితే నాకు ఈ 6 చెటాకులు ఒకరోజు ఒక వారం వస్తాయన్నమాట. ఎప్పుడూ కూడా కట్టిపెట్టిన పూలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే కట్టిపెట్టిన పూలల్లో వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం చీకటి పడి ఉంది, నేను గమనించలేదు. ఇలానే తీసుకుంటే మొత్తం పూలన్నీ రెక్కలు ఊడిపోయి నలిగిపోయి ఆ పూలు వాడిపోయి ఉన్నాయి. ఇంటికి వచ్చి మొన్నాడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వచ్చి చూసుకున్న తర్వాత ఒక్కొక్క చెటాకు కవరు తీసి చూస్తే మొత్తం అన్నీ కూడా మంచి పూలుగా లేవు, అన్నీ పాడైపోయి ఉన్నాయి. అందుకనే మనము చెటాకు విడి పూలనే వాళ్ళు అప్పటికప్పుడు చెటాకు మంచి పూలుగా చూసుకొని చెటాకు కట్టిస్తుంటే తీసుకోవాలి. కానీ చెటాకు ఆల్రెడీ వాళ్ళు కట్టిపెట్టి ఉన్నది మాత్రం తీసుకోకూడదు. అందుకే నేను ఏదైనా పండగ ఉంటే 2 రోజుల ముందే పూలన్నీ కొనేసుకుంటాను. పూలు, ఈ తమలపాకులు ఇవన్నీ కొనుక్కుంటా. ఎందుకంటే ఆ రోజు ముందు రోజు అయితే విపరీతమైన రేటు ఉంటాయని చెప్పేసి.